Hi guys, welcome back to Stand Guide Reviews Time. So ఇది డే 39 అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నేను 1 నుంచి స్టార్ట్ అయ్యా, ఇప్పుడు 1K కూడా దాటిపోయింది, నియర్ టు 1.5. సో అది ఇంకా పెరుగుతూ పెరుగుతూ 2, 3, 4, 5 అలాగే ఇంకా పెరుగుతూ పోవాలని మీ బ్లెస్సింగ్స్ కావాలని. సో మీరు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తూ ఉంటా. అండ్ ఏమన్నా తప్పు జరిగితే క్షమించండి. అండ్ ఇంకా మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటే మా టీం మేము పడ్డే కష్టానికి ఒక ఆన్సర్ దొరికినట్టు అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ నా ఫాలో అయినందుకు. అండ్ ఇది డే 39. సో దీనికి వచ్చేసి ఇందులో టాస్క్ జరుగుతుంది క్యాప్టెన్సీ కంటెండర్గా నిల్చోనికి. సో క్యాప్టెన్సీ కంటెండర్గా వైల్డ్ కార్డ్ అందరినీ ఉంటారు దీంట్లో. సో రిమైనింగ్ హౌస్ నుంచి తీసుకుంటే తనుజ గారిని, బర్ని గారిని, దివ్య గారిని అండ్ సుమన్ శెట్టి అని తీసుకుంటారు. సో దీంట్లో ఆ గేమ్ కండక్షన్ ఏం జరుగుతుందో ఆ గేమ్లో ఒక్కొక్కరిని ఆ ఫుట్బాల్ గేమ్ జరుగుతుందో ఆ ఫుట్బాల్ గేమ్లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళు ఒకరిని ఎలిమినేట్ చేయాలి. సో అట్లా అందరు ఎలిమినేట్ చేసుకుని వెళ్తే లాస్ట్కి సుమన్ అన్న మిగులుతాడు. సో సుమన్ అన్న అండ్ నా సుమన్ అన్న, గౌరవ్ గారు, మాధురి గారు, రమ్య గారు అండ్ మన ఐషా గారు మిగులుతారు. సో దీంట్లో శ్రీనివాస్ మిగులుతారు. సో దీంట్లో ఇద్దరు టీం మెంబర్ ఉంటారు. సో అది ఫైనల్ కంటెండర్ టాస్క్. అది నేను రేపటి వీడియో గురించి చెప్తాను, ఆ వీడియో చూడండి. సో ఫైనల్ ఈ గేమ్ కూడా చాలా బాగా గట్టి జరుగుతుంది. సో ఫన్ జరుగుతుంది ఈ గేమ్లో. తోసుకోవడం ఉంటుంది. సో తనుజ గారు, గౌరవ్ గారు ఇట్లా పెట్టి తోసారంటారు. సో అది గేమ్ పరంగా తనకు టచ్ ఉంటుంది, కానీ ఇంటెన్షనల్గా జరగలేదు అది. అండ్ గౌరవ్ గారు తెలుగు కూడా బాగా నేర్చుకుంటున్నారు. అది ఫైనల్గా రేపు జరిగే ఎపిసోడ్ చూడాలి తను ఎలా మాట్లాడుతారు అనేది. అండ్ దీంట్లో రమ్య గారికి, సుమనానికి వచ్చిన ఫుడ్ వాళ్ళిద్దరు తినలేకపోయినారు. సో హెవీ కూడా అయిపోయింది. సో వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసినారు, మాకు ఇంత హెవీ ఫుడ్ వద్దు, లైట్ ఫుడ్గా కొంచెం అంత కావాలని చెప్పి అంటారు. సో వాళ్ళకు ఐస్ క్రీమ్స్ కూడా వస్తాయి. సో అది కూడా తింటారు. సో దీంట్లో ఈ ఫస్ట్ వాళ్ళు అతిగా ఆలోచించేసి ఇంత పెద్దగా ఫుడ్ పెట్టుకుంటారు. సో అది మాత్రం తిప్పి కొట్టేసరికి వాళ్ళు తినలేక రమ్య గారికి వామిటింగ్ సాయం కూడా విన్నాను. సో ఏం జరగలేదు, తను బాగున్నారు. అండ్ సుమన్ శెట్టి అన్న అందరు కూడా తినలేదంట, కొద్దిగా తిన్నాడు. సో అది హెవీ అయిపోయి ఫైనల్గా వాళ్ళు లాస్ట్కి డిన్నర్కి కొద్దిగా అడిగారు. సో బిగ్ బాస్ అదే పంపించాడు. అండ్ ఇమాన్యుయల్కి, రమ్య గారికి మధ్యలో చిన్న అపరిచితుడు రాము క్యారెక్టర్ జరిగింది. చాలా ఫన్. ఇమాన్యుయల్ అన్న ఉన్నారంటే ఫన్ ఉంటుంది కంపల్సరీ. సో ఇమాన్యుల్ ఎవరితో కన్నా ఫన్ చేయగలుగుతాడు అన్న, అట్లా మోల్డ్ అయిపోతాడు. సో రమ్య గారికి ఇద్దరి మధ్యలో స్విమ్మింగ్లో దూకనికి వెళ్తాడు. వీళ్ళందరూ గౌరవ్ అని వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం చాలా ఫన్ ఉంది. సో ఇమాన్యుయల్ వల్ల ఇంట్లో కొంచెం ఒక లెవెల్ పెరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ గురించి, రివ్యూ గురించి మీకు వెంటనే సాటర్డే అప్డేట్స్ అండ్ ఎలిమినేషన్ కూడా చెప్తాం. సో రేపటి వీడియోస్ చూస్తూ ఉండండి. అందరికీ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పైన ఉంటుంది మన దాంట్లో బయోలో. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.